ఓంకర్ గారు, హాయ్ ని మైసెల్ఫ్ హేమమాలిని హియర్. హలో అండి. హాయ్. సో యాక్చువల్లీ చూసినంతసేపు ప్రోమో చూసినప్పుడు ఒకసారిగా హిందీస్లో చాలా డ్యాన్స్ షోస్ మనం చూస్తుంటాం. అయితే అందులో భారతీ సింగ్ ఆవిడ అలాగే మధ్య మధ్యలో వచ్చి కామెడీ చేసి వెళ్తుంటారు. రోహిణి గారిని చూస్తే ఆ ఇంపాక్ట్ బాగా వచ్చింది. అరే మా నోళ్ళు డెఫినెట్లీ దాన్ని బీట్ చేసేటట్టుగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అయితే ఈ మొత్తం చూస్తే నో ఏజ్ లిమిట్ అందరూ ఉన్నారు ఇందులో అని ఉంది. ఎంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారండి? 5 పంచభూతాలు. ఓన్లీ 5 కంటెస్టెంట్స్. ఈ 5 కంటెస్టెంట్స్ మధ్యలోనే జరుగుద్ది. ఈ 5 కంటెస్టెంట్ మాత్రమే కాదు, ఈ 5 కంటెస్టెంట్స్ తో స్టార్ట్ అవుతుంది. ఓకే. సో స్టార్ట్ అయిన తర్వాత అంటే ఆల్టర్నేటివ్ వీక్ ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ ఉంటారు. సో ఇందాక మీకు చెప్పాను నేను, అంటే మాట్లాడేటప్పుడు ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ ఆడియన్స్ చేతిలో ఉంటుంది ఈసారి. సో ప్రతిసారి నామినేషన్స్లో ఎవరైతే నిలబడతారో ఆడియన్స్ వాళ్ళు ఓట్ చేయడం జరుగుతుంది. ఆ ఓటింగ్ ప్రాసెస్లో ప్రతి సెకండ్ ఎపిసోడ్ ఆల్టర్నేటివ్ వీక్లో ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతుంటారు. ఎవరైతే ఎలిమినేట్ అవుతారో దాన్ని రీప్లేస్ చేస్తుంటారు ఇంకొకరు వచ్చి. సో ఈ ప్రాసెస్లో ఫినాలే వరకు ఎవరైతే రీచ్ అవుతారు, ఎవరైతే గెలుస్తారు అనేది ఆడియన్స్ చేతిలో ఉంటుంది. అంతే. సూపర్. అండ్ యష్ మాస్టర్, ఇక్కడ ఉన్న వాళ్ళలో మీరే ఇప్పుడు సీనియర్ అని చెప్పాలి, ఓంకార్ గారిని పక్కన పెట్టేస్తే, ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కదా. సో మీకు బాగా అనిపించింది ఏంటండి? చాలా చేంజెస్ ఉన్నాయి, మేమే షాక్ అయ్యామని అన్నారు. యా డెఫినెట్గా. ఎందుకంటే అదే మీరు చెప్పినట్టు చాలా రియాలిటీ షోస్ చూశాను, వర్క్ కూడా చేశాను. కానీ ఈ ఫార్మాట్ చాలా కొత్తగా ఉంది. నిజంగా చెప్తున్నా, అంటే మాకు ఫస్ట్ ఫార్మాట్ మాకే తెలియదు. ఎపిసోడ్ ముందు మాకు తెలియదు, మాకు స్టేజ్ పైన తెలిసింది ఫార్మాట్ ఏంటని. సో ఆడియన్సే కాదు, మాకు కూడా ట్విస్ట్ అండ్ టర్న్స్ షో, అండ్ డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. అండ్ ఇంతవరకు ఇలాంటి షో ఏ స్టేట్లో కూడా రాలేదు, ఈ కాన్సెప్ట్ ఎక్కడ రాలేదు. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్, ఇది వచ్చినప్పుడు ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందని వెయిట్ చేస్తాను. ఐఎమ్ సో యాక్చువల్లీ చాలా క్యూరియస్గా ఉంది ఈ షో చూసిన తర్వాత. ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఖచ్చితంగా అందరికీ చాలా నచ్చుతుంది. ఓకే, ప్రకృతి గారు, సో అండి ఎలా లీడ్ చేస్తారని అనుకుంటున్నారు మీరు యాజ్ అ మెంటర్గా? నేను యాక్చువల్లీ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు. ఐ కేమ్ విత్ అ వెరీ ఓపెన్ మైండ్. బట్ ఇక్కడ టీమ్ ఇస్ సో వెల్కమింగ్ అండ్ నాకు అనిపించలేదు నేను అంటే వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చానని. ఐ ఫెల్ట్ వెరీ అట్ హోమ్ అనిపించింది నాకు. ఐఎమ్ జస్ట్ లుకింగ్ టు బీ మై సెల్ఫ్. ఎనీవేస్ డాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది అండ్ వీళ్ళతో దే ఆర్ హెల్పింగ్ మీ లీడ్ ద షో యాజ్ వెల్. సో ఇట్స్ గోన్ బి అ గ్రేట్ థింగ్. నేను అనుకుంటున్నా నా కంటెస్టెంట్స్తో అందరి మెంటర్స్తో ఐ కెన్ పుష్ దెమ్ ఫార్వర్డ్ అండ్ మేక్ దెమ్ విన్ అని. థ్యాంక్ యూ సో మచ్. ఓంకార్ గారు, సో ఆయన స్క్రిప్ట్ బేస్డ్ అనేది కొంతవరకు ఉంటుంది. సో మీరు ఆడియన్స్ పోల్ అనేది పెట్టారు కదా, ఎంతవరకు జెన్యూన్ ఉంటుంది ఆడియన్స్ పోల్? 100% జెన్యూనే. సో ప్రాసెస్ అనేది స్క్రిప్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు స్క్రిప్ట్ బేసిస్ అన్నారు కదా, నేనేం చేస్తున్నాను అనేది నాకు ఒక్కడికే తెలుసు. వీళ్ళకి కూడా స్క్రిప్ట్ ఉండదు. వీళ్ళని అడిగితే చెప్తారు స్క్రిప్ట్ బేస్ అసలు నా షోలో ఉండదు. నేను పాయింట్స్ పెట్టుకుంటాను, ఏమేమి చేయాలనేది నేను నా టీంతో వర్క్ చేసుకొని, సో దీన్ని ఎలా డ్రైవ్ చేయాలనేది నాకు ఒక్కడికే తెలుసు. వీళ్ళు ఇందాక నుంచి చెప్తుంది షాక్ అయ్యాము అనేది అందుకోసం అనమాట. వీళ్ళకి కూడా ఏమీ తెలియదు. సో స్క్రిప్ట్ అనేది అయితే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ వచ్చేసి ఆడియన్స్ పోల్ 100% ఇది ఆడియన్స్ పోలే జరుగుతుంది. అండ్ వీళ్ళు షూటింగ్ ఫార్మాట్ కూడా అలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు ఫ్రైడే రేపు టెలికాస్ట్ అయితే నామినేషన్స్లో వీళ్ళు నిలబడితే ఫ్రైడే ఈవినింగ్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వగానే ఆ ఓటింగ్ ప్రాసెస్ ఓపెన్ అవుతుంది అండ్ సండే మార్నింగ్కి క్లోజ్ అయిపోతుంది. ఆ ఓట్స్ పట్టుకొని నేను సండే కానీ మండే కానీ షూట్ చేస్తాను. ఆ ఎపిసోడ్ని నెక్స్ట్ ఫ్రైడే టెలికాస్ట్ చేస్తాం. చాలా జెన్యున్గా ఈసారి ఫస్ట్ టైం డ్యాన్స్ షో అంటే నేను చేసిన అంటే సీజన్ 1లో ఇది లేదు. బట్ సీజన్ 2 ఇది ఎందుకు చేయడం జరిగిందంటే ఎప్పుడైతే ఆడియన్స్ ఓన్ చేసుకుంటారో ఇది ఇంకా సక్సెస్ అవడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము. 100% జెన్యున్గానే ట్రై చేస్తాం. అయితే ఇలాంటి కామెడీ అంటే రియాలిటీ షోస్ కావచ్చు, కామెడీ షోస్ కావచ్చు, కొంచెం అడల్ట్ కంటెంట్ అనేది పెరిగిపోతుంది. కానీ కిడ్స్ కూడా చూస్తున్నారు. అంటే షోస్ గురించి మీకు నేమ్స్ చెప్పనవసరం లేదు. సో కిడ్స్ కూడా ఓన్ చేసుకుని వాటిని చూస్తున్నారు. కానీ కంటెంట్ చూస్తుంటే అడల్ట్ జోక్స్ పెరిగిపోతున్నాయి. సో మీ షో ఎలా ఉండబోతుంది? ఇది గ్లామరస్ సిజిలింగ్గా ఉంటుంది కానీ ఒక లైన్ అయితే క్రాస్ అవ్వదండి. ఇండిసెన్సీ ఇది ఎప్పుడు క్రాస్ అవ్వదు. ఎందుకంటే కిడ్స్ని దృష్టిలో పెట్టుకొని అండ్ అలాగే ఫ్యామిలీ కూర్చొని చూసేటట్టుగానే క్రియేట్ చేయడం జరుగుతుంది. కానీ మీరు అనుకున్నట్టుగా అంత బ్యాడ్గా అయితే ఈ షో అయితే ఉండదు. బట్ హాట్ సిజిలింగ్ అనిపిస్తుంది మీకు చూస్తున్నంతసేపు. బట్ టచ్ మీ నాట్గానే ఉంటుంది. బట్ ఏది ఆ లైన్ క్రాస్ అయి వెళ్ళం. ఈ షోలో 1 సెకండ్ మూమెంట్ ఏమైనా ఉంటుందని
అన్ని మూమెంట్స్ ఉంటాయి కానీ నా డైలాగ్ చెప్పనంతే. ఎందుకంటే డాన్స్ చేస్తున్నప్పుడు 1 సెకండ్ అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. సో అదే నేను ఆ డైలాగ్ చెప్పను కానీ ఎక్కువగా ఆ మూమెంట్స్ అన్ని పాపం వీళ్ళు డాన్సర్స్ వాళ్ళకి కాదు వీళ్ళకి ఎక్కువ ఉంటాయి పాపం. వీళ్ళకి అలాంటి పరిస్థితులు చాలా ఫేస్ చేశారు స్టేజ్ పైన. ఫరియా గారు, సో ఒకవైపు మీరు మూవీస్ చేస్తున్నారు, మరోవైపు ఇలాంటి రియాలిటీ షోస్, సో ఎట్లా బ్యాలెన్స్ చేయబోతున్నారు? లేదండి, మీకు కనిపిస్తుంది జస్ట్ రెండువే, కానీ ఐఎమ్ డూయింగ్ అ లాట్ ఆఫ్ మోర్ థింగ్స్. ఇప్పుడు మ్యూజిక్ వీడియో కూడా చేస్తున్నా, నెక్స్ట్ సాంగ్ చేస్తున్నా, ఆ మ్యూజిక్ వీడియోని డైరెక్ట్ చేస్తున్నా, అండ్ ఒక కంపెనీ కూడా స్టార్ట్ చేశాను అండ్ అందులో కాంటెంట్ చేస్తున్నాం, ప్రొడక్షన్ చేస్తున్నాం, వీఆర్ ఆల్సో డూయింగ్ టాలెంట్ మేనేజ్మెంట్. సో చాలా చేస్తున్నాను, నాట్ జస్ట్ దాట్. బ్యాలెన్స్ అంటే ఐ జస్ట్ కీప్ డూయింగ్ వాట్ ఎవర్ మేక్స్ మీ హ్యాపీ అండి, అదే నా బ్యాలెన్స్ అంతే. ఆల్ ది బెస్ట్. జడ్జెస్గా వాళ్ళకి ఇంకా అంటే మొన్న చిన్న జస్ట్ వాళ్ళకి టీజరే ఏం అర్థం కాలేదు, ఏంటిది ఫస్ట్ డేనే ఈ నామినేషన్స్ గొడవ ఏంటి, లేకపోతే ఈ రియాలిటీ ఫైట్స్ ఏంటి అనేది చూశారు అంతే. ఇంకా పూర్తిగా బ్లాస్ట్ అవ్వలేదు నాకు తెలిసి. అంటే ఇంకా ఎలిమినేషన్ ఇంకా అంటే టెలికాస్టే అవ్వలేదు కాబట్టి, టెలికాస్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఎలిమినేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇంకా అక్కడి నుంచి అందరూ ఇంకా కొట్టుకుంటారు డెఫినెట్గా, అందులో నో డౌట్. బట్ జడ్జెస్లో వీళ్ళు ఎంతవరకు హోల్డ్ చేస్తారా టెంపర్ అనేది చూడాలి. వీళ్ళు ఎక్కడో చోట బర్స్ట్ అవుతారు సీజన్ మొత్తంలో. ఓంకర్ సార్, అంటే మీ షోస్ అంటే ఆల్మోస్ట్ కొత్త వాళ్ళని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, ప్రీవియస్ షోస్లలో కూడా చూసాం. బట్ ఈ షోలో ఎంతమంది కొత్త వాళ్ళు రాబోతున్నారు? యాక్చువల్గా మెంటర్స్లోనే మీరు చూస్తే ప్రకృతి తను కొత్త, అండ్ అలాగే జానులిరి తను కంటెస్టెంట్గా తన ఫోక్ సాంగ్స్ చేసుకోవడం మీకు తెలుసు. అంటే ఒక టాప్ పొజిషన్లోనే ఇద్దరు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేసాము. సో అదే ఫస్ట్ వాళ్ళ కెరియర్ని ఇంకొక రూట్కి దారి తీస్తుంది. అలాగే కంటెస్టెంట్స్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఆ కాంపిటీషన్లో పాల్గొబోతున్నారు. సో వాళ్ళందరూ ఈ తెలుగు మన ప్లాట్ఫామ్కి అయితే కొత్త. అందులో కూడా అసలు ఫస్ట్ టైం ఆ చిన్న పాప ఒక అమ్మాయి క్లాసికల్ డ్రెస్లో ఒక చిన్న క్యూట్గా కనపడి ఉండొచ్చు, అమ్మాయి ఫస్ట్ రియాలిటీ షో. తను అసలు ఎప్పుడు ఏ రియాలిటీ షో చేయలేదు. అరౌండ్ 7 years ఎంతో ఉంటుంది ఆ పాప పెర్ఫార్మెన్స్ మీరు చూస్తే మీరు అసలు ఇలాంటి ఏజ్లో ఇలాంటి ఎక్స్ప్రెసివ్ అంటే డ్యాన్స్ చేయటం అందరూ చేస్తారండి, గ్రేస్గా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటం అందరి వల్ల కాదు, ఆ చిన్న పాప ఇస్తుంది. తను రేపు ఫ్యూచర్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఒక అందరిలో ఒక చిన్న క్యూట్ పాపలాగా అందరు తీసేసుకుంటారు, తన్ని అంత ఇష్టపడతారు. For more videos like this, subscribe Big TV channel.